నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీ, 5 కీలక హామీలకు ఆమోదం. విదేశీ విద్య పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షం. పనుల్లో దిగాం, కూటమిగానే పనిచేస్తాం. ఒత్తిడులు, ఆంక్షలు, వేధింపులు ఉండవు. గత ప్రభుత్వ తప్పులను మాత్రం చూపించి తీరుతాం. మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ముక్కుసూటితనం, హాస్యం, స్నేహతత్వం, క్రీడా స్ఫూర్తి నా సొంతం. కుంపట్ల అమర్నాథ్ సంస్మరణ సభలో పలువురు నివాళి. ఏపీ కేబినెట్ తొలి భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలుగుపూడిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. మెగా డిఎస్సితో పాటు పెన్షన్ల పెంపుపైన కేబినెట్లో చర్చించారు. పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను అందించనున్నారు. ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలతో కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అందనుంది. జూలైలో ఒకేసారి 65 లక్షల మంది లబ్ధిదారులు 7,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. వారికి ఇంటి వద్దకే పెరిగిన పెన్షన్లు అందించనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మైన్, వైన్, పవర్ అండ్ ఫైనాన్స్ వంటి అంశాలపై వైట్ పేపర్ విడుదల చేయనున్నారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు అంశాలపై అమాతుల్యులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు మహనీయుల పేర్లు పెడితే వారి గురించి తెలుసుకునేందుకు అవకాశం కలగడంతో పాటు అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మైనార్టీ శాఖ మంత్రి ఎంఎన్డి ఫరూక్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నందం గన్రాజ్ జంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి గంగిరెడ్డితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సేవకుడు యాంకర్ చోటు, ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు పలువురు విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇది శుభదినమని అన్నారు. నిరంతరం విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షిస్తే అబ్దుల్ కలాం పేరుతో విదేశీ విద్య పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని అన్నారు. కలాం పేరుకు సార్థకత చేకూరేలా విదేశీ విద్య పథకానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. నాయకుల మంచితనం, రాజనీతిజ్ఞత ఇటువంటి మహనీయుల పేర్లకు సార్థకత చేకూర్చినప్పుడే తెలుస్తాయన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలను గతంలో మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో చోటు తొలిసారిగా కలాం విగ్రహాన్ని స్థాపించి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి చాలా సుదీనం అని చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి ప్రభుత్వ పాలనలో వెనకబడిన వాళ్ళందరికీ కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం అప్పటి ప్రభుత్వం కల్పించింది. కనీసం 10 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కో విద్యార్థికి. అది ప్రభుత్వమే భరించి వాళ్ళని విదేశాల్లో చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేసేలాగా లేకపోతే ఉన్నత స్థాయిలో ఎదిగేలాగా
ప్రభుత్వం సమకట్టింది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాన్ని పట్టించుకోలేదు. 1 సంవత్సరం మాత్రం దాన్ని జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్చి పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా అమలు చేస్తూ, ముఖ్యంగా దానికి ఏ పేరు పెడితే సార్థకత ఉంటుందో ఆలోచించి మరి అబ్దుల్ కలాం విదేశీ విద్యాదీవెన అని విదేశీ విద్య అని పెట్టడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగాను గర్వకారణంగాను ఉంది. కారణం ఏంటంటే నాటి నాయకుల యొక్క మంచితనం, మూర్తిభవించిన నైతికత నేటి తరంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి అబ్దుల్ కలాం. ఇప్పుడు మనం చూస్తున్న నాయకుల్ని సరైనటువంటి నైతికత, రాజనీతిజ్ఞత వీళ్ళలో కనపట్టలేదు. కానీ అటువంటి అబ్దుల్ కలాం అలా కాదు. అతను శాస్త్రవేత్త, రాజకీయవేత్త, పిల్లల ప్రగతి కోసం మన దేశ విద్యార్థులు విదేశాల్లో కూడా మంచి మంచి స్థానాలు సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన పేరుని ఆ పథకానికి పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి రాజమండ్రిలో ఈ నందన్ గంగా సెంటర్లో మన చోటు ఆయన విగ్రహాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం జయంతి, వర్ధంతి జరుపుకుంటూ ఉన్నారు. మేము కూడా యథాశక్తిగా ఆ కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నాం. ఈ రోజున నీతిగా ఉన్నటువంటి నాయకులను ఎవరు తలుచుకోవట్లేదు. ఏదన్నా పథకాలు పెట్టినప్పుడు కనీసం ఆ పథకాల లబ్ధిదారులు పాత తరం నాయకులను గుర్తు చేసుకోవడానికైనా ఆ మహనీయుల పేర్లు పెట్టాలి. అది కాకుండా మన పేరు మీద పథకాలు పెట్టుకుంటే అది ఎంతవరకు మంచిదో ఆలోచించమని చెప్పి నాయకులను కూడా నేను కోరుతున్నాను. ఆదిత్య కళాశాల యాజమాన్యం అలాగే విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మేరకు నేను రావడం జరిగింది. అయితే విదేశీ విద్య ఈ యొక్క పథకానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని పెడుతున్నట్లు రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నేపథ్యంలో ఆ యొక్క మహనీయుని స్మరించుకుందామని ఈరోజు పూలమాలలు వేసి అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విదేశీ విద్య పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు ప్రతిసారి ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలి. మరి అదే త్రోవలో వెళ్తున్నటువంటి నేను గత 5-6 సంవత్సరాలుగా మన రాజమండ్రి నందం గనిరాజు జంక్షన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఏర్పాటు చేయడమే కాకుండా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ప్రతి సంవత్సరం మున్సిపల్ స్కూల్స్లో చదివేటటువంటి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందించడం, అలాగే కరోనా సమయంలో ఆయన యొక్క ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అలా ఆనవాయిగానే వస్తూ ఉంటుంది. మరి ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి నేను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి మరెంతోమంది ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ సార్ నాగేశ్వరరావు గారికి, అలాగే విద్యార్థులకు, నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మినిస్టర్ గారు ప్రకటించిన, ఎన్ఎండి ఫరూక్ గారు ప్రకటించిన విదేశీ విద్యకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం చాలా హర్షణీయం అండి. సో విద్యాలోకానికి ఇది ఒక శుభసూచకం. అబ్దుల్ కలాం గారిని మన రాజమండ్రిలో కంస విగ్రహాన్ని స్థాపించి క్రమం తప్పకుండా ఆయన పుట్టినరోజు, సంస్మరణ దినోత్సవానికి, అలాగే చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం మన ఆదిత్య విద్యార్థులు పాల్గొంటున్నారు, మన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2003 సంవత్సరంలో రాజమండ్రిలో మా ఆదిత్య కాలేజీని ప్రారంభించింది ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారి చేతుల మీదుగానే ప్రారంభించారండి. ఆ రోజు మహిళలు 52 మంది రక్తదానం కూడా చేశారు. అప్పటి నుంచి అందరిలో ఎన్ఎస్ఎస్ స్ఫూర్తి వచ్చింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చోటుబాయికి, అలాగే గంగిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రతినిధులతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూప్ మహిళల్లో అత్యధిక శాతం ఎన్డీఏ కూటమిని విశ్వసించి, ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ, నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశామని అన్నారు. గత 3 కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇంతటి భారీ మెజార్టీలు ఇచ్చిన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం తప్పులుగా చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలిసి కూడా తప్పులు చేసినప్పుడు ఎన్డీఏ కూటమి సూచనల మేరకు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఇందులో మొహమాటం లేదన్నారు. అడ్డుగోలుగా తప్పులు చేయబోమని, అదే సమయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపకపోతే అందులో భాగస్వామ్యం అయినట్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆశీర్వదించి తమపై బాధ్యత పెట్టారని, ఈ బాధ్యత నిర్వహించడానికి మీ అందరి సహకారం కావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నగరాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, గతంలో మాదిరిగా నలుపు దుస్తులు, నలుపు మాస్కులు పెట్టుకున్న కార్యక్రమానికి రానివ్వని పరిస్థితులు ఉండబోవని, అలాగే పరదాలు కట్టుకొని తిరిగే విధానం చంద్రబాబు నాయుడికి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మీ దగ్గరికే వచ్చి మీ సమస్యలు వింటారని, మీతో మమేకమవుతారని అన్నారు. వేధింపులు ఉండవని, మినహాయింపులు ఉండవని అన్నారు. శుభ పరిణామంగా మంచి రోజులు వస్తున్నాయని, అందరూ కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. హేవ్లాక్ బ్రిడ్జ్ గురించి మల్టీపర్పస్ స్టేడియం మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించిన ఫైళ్లు పట్టుకొని ఎంపీ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారని ఆయన అన్నారు. రాబోయే పుష్కరాలు బాగా చేయాలని మొన్ననే చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావిస్తే బాగా చేద్దామని అన్నారని ఆయన తెలిపారు. కాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆర్పీలు, సీఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొట్టమొదటి మీటింగ్ మీది అన్న విషయం మీరు గమనించారు. కారణం, మీ ద్వారా ప్రభావితమయ్యే డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు అత్యధిక శాతం మన ఎన్డీఏ కూటమిని విశ్వసించి, ఆదరించి, ఓటేసి గెలిపించారు. వాళ్ళందరి పైన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీటింగ్ రూపేణా మీతో మాట్లాడి మా ఆలోచనలన్నీ కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. రాజమహేంద్రవరం పరంగా కూడా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేరుస్తాం. దాంట్లో భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అడుగులు ముందుకేస్తా ఉన్నాం. గతంలోని మావారు అనగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, పదే ఆ విషయాన్ని మీకు మళ్ళీ ప్రస్తావించాం. వీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు, ఇది నా బలం. నేను చెప్పింది మళ్ళా గుర్తు పెట్టుకోండి. నా కుటుంబ సభ్యులు నా బలం అన్నదానికి మీరు ఏ విధమైన గౌరవం ఇవ్వాలన్న దాన్ని బట్టే నా గౌరవం కూడా ఉంటుందన్న విషయం మీరు గమనించండి. కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. దాంట్లో భాగంగానే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశాం.
చెయ్యాలి. ఇంకా నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే మా తల్లి మేయర్గా చేసినప్పుడు ఇక్కడ ఉన్న వారు అనేకమైన వారు కార్పొరేటర్లుగా ఉన్నారు. దాని తర్వాత ఉన్న కౌన్సిల్లోనే ఉన్నారు, ఆ ముందు కౌన్సిల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అవగాహన ఉంది. నగరం పట్ల బాధ్యతతో ఏ విధంగా నగరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకెళ్ళేవారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆశ్చర్యం ఏంటంటే, మీకు కూడా తెలియాలి, గోదావరి గట్టు మీద వర్షం పడితే ఒక లెవెల్ దాకా నీరుని తీసుకుంటాయి రోడ్లు. ఆ పైన ఎక్కువైతే నీరంతా కూడా గోదావరిలోకి వెళ్ళడానికి ఒక వాల్ ఉంది. క్రమం తప్పకుండా అక్కడ ఉన్న మా నాయకత్వం వర్షం నీరు ఎక్కువైనప్పుడు ఆ వాల్ తిప్పి గోదావరిలోకి ఆ నీరు వదిలేవారు. ఎంత సిగ్గుచేటంటే 4 సంవత్సరాల నుంచి ఆ వాలునే తెప్పలేదు. నెగ్గినట్టు అసలు ఏంటి దాని పరిస్థితిని చూస్తే, ఆ వాలు దారిలో గోదావరికి నీరు కలవడానికి ఉండే ఛానల్ అంతా 5 రోజులు పట్టింది ఆ ఛానల్లో చెత్త అంతా తీయడానికి. సరే వాలు తిరుగుతుందేమో అని చెప్పి చూస్తే బీజేపీ అసలు తిరగతాయి, పట్టించుకుంటా. 4 ఏళ్ళు నువ్వు పట్టించుకున్నావు ఏంటి, ఇప్పుడు నేను తిరగమంటే నేను తిరగాలి, తిరగను అంటుంది. ఇప్పుడు మళ్ళా అంతా కట్ చేసి దాని వల్ల కొత్త ఛానల్ వేసాం. మొన్న ఉదయాన్నే శెట్టి జగదీష్ గారు, సిద్ధు గారు మెసేజ్ పెట్టారు, గతంలో వర్షం పడితే ఎలా ఉండేది ఆ ప్రాంతం, ఇప్పుడు వర్షం పడినంటే 2 నిమిషాల్లో నీరు మొత్తం గోదావరిలో కలిసిపోయింది. మరి 4 సంవత్సరాలు ఏం చేశారు, ఎందుకు దాన్ని ఉపయోగించాలి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనవి ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమాన్ని సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, ఈరోజు ప్రజల నుంచి 84 అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఇందులో ఆన్లైన్ 80, ఆఫ్లైన్ 4 ఉన్నాయన్నారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో ఏ ఒక్క డయేరియా నమోదు కాకుండా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ అయినందున త్రాగునీటి కలుషితం కాకుండా, మురికినీటి కుంటలు లేకుండా మున్సిపల్ పంచాయతీ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో క్లోరిన్ టాబ్లెట్స్, పబ్లిక్ కుళాయిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయాలని, విద్యా సంస్థలు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాలు, మార్కెట్లను పారిశుధ్యం లోపించకుండా చూడాలన్నారు. నీటి నిల్వలు ఉన్న చోట గంబూసియా చేపలను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ఆఫీసర్స్. మనకి గవర్నమెంట్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది టేకప్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, ఇది జస్ట్ ఒక 15 days క్యాంపెయినింగ్ అనేది జరిగేది. బట్ ఇప్పుడు అది ఒక ప్రోగ్రామ్ లాగా టేకప్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏంటి అంటే, మన అల్టిమేట్ గోల్ ఇస్ 0 to 5 years ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా డయేరియల్ డెత్ తో చనిపోకూడదు అనేది మన మెయిన్ ఎయిమ్. ముఖ్యంగా మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు, కొన్ని ప్లేసెస్ లో రీసెంట్ గా కాకినాడలో కూడా ఒక గ్రామంలో వాటర్ కంటామినేషన్ వల్ల డయేరియా అనేది వచ్చింది. సో మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. సిమిలర్లీ గుంటూరు, విజయవాడ అండ్ రీసెంట్లీ చిత్తూరులో ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఉన్న సీజనల్ డిసీజెస్ ఏంటి అంటే డయేరియా అనేది స్ప్రెడ్ అయింది. కొన్ని దగ్గరలో వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగింది. ఆ వాటర్ కంటామినేషన్ కూడా రెగ్యులర్ వాటర్ కంటామినేషన్ వల్ల డైలీ డే టు డే ఏదైతే మనము వాటర్ సరఫరా చేస్తామో ఫ్రమ్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ RWS, సో పంచాయతీ నుంచి చేసే వాటర్ కంటామినేట్ అయిన దాని వల్ల ఈ డయేరియా అనేది రావడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఏంటి, మనకి ఈ మధ్యలో జాతరలు జరుగుతాయి ఈ సీజన్లో. సో ఈ జాతరలు జరిగేటప్పుడు కూడా అక్కడ ఏదైతే వాటర్ పెడతారో
ఆ వాటర్ వల్ల కూడా కంటామినేషన్ జరిగి డెత్స్ కూడా జరిగాయి. సో టు ప్రివెంట్ దిస్ మనకి ఏం చేయాలి? సో మెనీ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఫస్ట్ ఏంటి అంటే మనకి అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు, 0 to 5 years పిల్లలు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించి అంగన్వాడీస్ దగ్గర ఆల్రెడీ పీడీఐసిడిఎస్ దగ్గర దే ఆర్ హ్యావింగ్ ద డేటా. సో పీడీఐసిడిఎస్ ఏం చేయాలి అంటే మీ అంగన్వాడీ వర్కర్స్కి చెప్పి, టీచర్స్కి చెప్పి, లోకల్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లైన్ లిస్ట్ అనేది షేర్ చేసుకోవాలి. ఓకే, లైన్ లిస్ట్ షేర్ చేసుకున్న తర్వాత అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, బట్ దే హ్యావ్ టు షేర్ దట్ లైన్ లిస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ని టచ్ చేస్తూ ఆశా, ఏఎన్ఎం అండ్ అంగన్వాడీస్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఓఆర్ఎస్ అండ్ జింక్ ప్యాకెట్ అనేది అందచేయాలి. ముక్కుసూటిగా వ్యవహరించడం, హాస్య చతురత కనబరచడం, స్నేహానికి విలువ ఇవ్వడం, కబడ్డీ క్రీడాకారునిగా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి కలిగి ఉండడం స్వర్గీయ కుంపట్ల అమర్నాథ్ గొప్పతనమని పలువురు కీర్తించారు. నాథ్తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర్ కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్ హాల్లో ఆదివారం శ్రీ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాథ్ సంస్మరణ సభలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, ప్రసాదుల హరినాథ్, ఎస్ఎన్ రాజా తదితరులు నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ 1970 దశకంలో పరిచయమైన నాథ్తో చివరి వరకు అనుబంధం కొనసాగిందని గుర్తు చేసుకున్నారు. తాను అనుకున్నది చెప్పడంలో, తన వాదన వినిపించడంలో ఎక్కడా రాజీ పడని ధోరణి నాథ్దని ఆయన పేర్కొంటూ జక్కంపూడి రామ్మోహన్ రావుతో కూడా పలుసార్లు వాదనకు దిగిన సందర్భాలు ఉన్నాయని, అయితే వెంటనే మర్చిపోయి కలిసిపోవడం జరిగేదని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీకి తాను అనువాదం చేయడంలో క్రొవ్విడి సర్రాజ్ కీలకంగా వ్యవహరిస్తారు. సర్రాజ్ని అదే విధంగా ముందుకు తోయడంతో నాథ్ కీలక పాత్ర వహించాడని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినప్పటికీ పదవులకు దూరంగా ఉన్నాడని, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేద్దామని అనుకున్నప్పటికీ సున్నితంగా తిరస్కరించాడని గుర్తు చేసుకున్నారు. ఎంత ఇబ్బందిలో ఉన్నా ఆత్మాభిమానం కోల్పోలేదని అన్నారు. మరణం అనేది సహజమని, అది ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేమని ఉండవల్లి పేర్కొంటూ దుఃఖం, దోషం, మరణం గురించి తరచూ చర్చించుకోవాలని, తద్వారా భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలమని ఆయన పేర్కొన్నారు. ఇంతమంది స్నేహితులను సంపాదించుకోవడమే నిజమైన సంపాదనగా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నాథ్ లాంటి స్నేహితులను ఆధారంగా చేసుకునే నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయాల్లో నెగ్గుకొచ్చారని పేర్కొన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ నాన్న స్నేహితులను ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. నాథ్ పేరిట కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకొస్తామని ప్రకటించారు. నాథ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. కోచ్ భాస్కర్ రావు మాట్లాడుతూ నాథ్ అంటే కబడ్డీ, కబడ్డీ అంటే నాథ్ అనే విధంగా ఎన్నో పోటీల్లో పాల్గొని విజయం సాధించాడని గుర్తు చేసుకున్నారు. ఆటలో పులిలా దిగేవాడని, అతడు చేసే జంప్ ఒక ప్రత్యేకతగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. నాథ్ మరణంతో ఒక మంచి కబడ్డీ క్రీడాకారుని కోల్పోయామని అన్నారు. జామిశెట్టి గాంధీ మాట్లాడుతూ స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే నాథ్లో ఆప్యాయత, కోపం ఒకేలా ఉండేవని, ఎవరికైనా సమస్య వస్తే అది పరిష్కారం అయ్యే వరకు వాకప్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు. రిటైర్డ్ పీఈటీ పి రాజ్ కుమార్ బాబు మాట్లాడుతూ నాథ్ మొదట్లో అథ్లెట్ అని, బాగా పరిగెత్తేవాడని, ఆ తర్వాత కబడ్డీ ఆటగాడిగా మారి మంచి గుర్తింపు పొందాడని అన్నారు. పులిలా జంప్ చేయడం చూసి యూనివర్సిటీ, నేషనల్ స్థాయిలో ఆడే అవకాశం ఇచ్చారని అన్నారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ నాథ్తో ఏర్పడ్డ పరిచయం, అతని వ్యక్తిత్వం గురించి కొనియాడారు. ఎస్ఎన్ రాజా మాట్లాడుతూ జబర్దస్త్ రాకపూర్వమే పంచ్ డైలాగులకు నాథ్ పెట్టింది పేరని పేర్కొన్నారు. కె సర్రాజ్ మాట్లాడుతూ నాథ్ క్రీడాకారుడే కాకుండా రాజమండ్రి, బూరుగుపూడి, కడియం నియోజకవర్గాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాజకీయంగా ఎలాంటి పదవులు పొందలేకపోయినా కాంగ్రెస్ అగ్ర నేతల నోళ్లలో నాథ్ పేరు నానేదని, ఒక్కోసారి అరుణ్ కుమార్కి సందేహం వచ్చినా నాథ్ని అడిగి తెలుసుకునేవారని గుర్తు చేసుకున్నారు. పంతం కొండలరావు మాట్లాడుతూ మంచి హాస్య చతురత గల నాథ్ పెద్దవాళ్లలో పెద్దవాడిగా, యువకుల్లో యువకుడిగా కలిసిపోయి వ్యవహరించేవాడని గుర్తు చేసుకున్నారు.
దొండపాటి సత్యంబాబు, సుంకర నాగేంద్ర కిషోర్, విఎస్ఎస్ కృష్ణకుమార్, శ్యామ్ సింగ్, క్లబ్ మాజీ కార్యదర్శి మోహన్, స్పోర్ట్స్ క్లబ్కి చెందిన ఏవిడి ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ నాదుతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసాదుల హరినాథ్ వందన సమర్పణ చేశారు. సన్నిధానం శాస్త్రి, బోరా ఉదయ్ భాస్కర్ రావు, వివివి సత్యనారాయణ, వల్లూరి మోహన్ రావు, కంచుమర్తి చంటి, యాళ్ల సురేష్, విజయ్ కుమార్ బాబు, జానా బుజ్జి, అడప అనిల్, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్ వి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, బురడి త్రిమూర్తులు, ఎస్ వీరబాబు, ఎస్ కుమార్, కె కృష్ణ, ఎం శ్రీనివాస్, వై వెంకటేశ్వరరావు, వెంకటేష్, బి విజయ్ కుమార్, డి శ్రీనుబాబు, నాథ్ సోదరుడు ప్రసాద్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాదు ఆయనతో ఎందుకంటే అతనికి ఒక గుణం ఉండేది. వాళ్ళతో ఉన్నప్పుడు ఆ పద్ధతిలో ఉన్నవాడు మా దగ్గరికి వచ్చేటప్పటికి అది మాకు మా అందరితోటి అదే సరదాతో ఉండేవాడు. నాకు నగే చెప్పినట్టుగా మా ఎవరు జబర్దస్త్ గురించి చెప్తారు ఎవరో అందులోలాగా విదూషకుడు ఇతను. జనరల్గా ఏదైనా ఒక డైలాగ్ వేసేటంటే స్పాంటేనియస్గా సినిమాలో భగవాన్ వేసినట్టుగా మాట్లాడేసేదో సైలెంట్గా ఉంటాడు. మనకు అది అర్థం అవడానికి 1 or 2 minutes పడుతుంది. అంటే ఆ జ్ఞానశక్తి లేనటువంటి ఇది ఆయనకే కాదు, అరుణ్ కుమార్ గారికి, రామ్మోహన్ గారికి కూడా ఉంది. వీళ్ళంతా కూడా తెలుగు ఇలాగ రిఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్యపురంలో ఎక్కువ మాట్లాడేవారు. అది అంటే ఏదో ఒకడు వచ్చాడు అలాగేదో మాట్లాడుతుంటారా ఆడు వచ్చాడు అనేటువంటిది. ఈ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ వీళ్ళకి ఉండేది. వచ్చినట్టు ఊరికే పొగిడినట్టుగా పొగుడుతూనే మోసేస్తూ ఉండేవారు. అది అతనికి నాదు కూడా అలవాటు బాగా ఎక్కువ. జనరల్గా మాతో కూర్చున్నా సరే అలా మాట్లాడేసాడు మాకు అర్థమయ్యేది కాదు. పొగిడేయడం తిట్టేయడం తెలియదు కావాలి. ఆ విధంగా మంచి సరదా అంటే అవి చెప్పడంలో హాస్యం పండించడంలో బాగా చేసేవాడు. మంచి వ్యక్తి, ఎవరికి హానికరం కాదు. క్రీడాకారుడు, సాధారణంగా క్రీడాకారుడికి అటువంటి మరి షుగర్ అయి రావడం, కాల్ తీయడం అనేటువంటిది బాధాకరం. కుంపట్ల అమర్నాథ్ మరణించాడు. నాకు ఎప్పటి నుంచో ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళ నుంచి చాలా బాల్యమిత్రుడు. నేను జక్కంపూడి రామ్మోహన్ రావు, అమర్నాథ్ మేమంతా చాలా క్లోజ్గా తిరిగినటువంటి వ్యక్తులం. ఒకే ఏజ్ వాళ్ళం. దురదృష్టవశాత్తు అతను ఒక వారం రోజుల క్రితం మరణించాడు. ఇవాళ సంతాప సభ జరిగింది. సంతాప సభకు వచ్చినటువంటి జనాలను చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత రాజమండ్రిలో 10 మందితోటి అంత ఫ్రెండ్లీగా తిరిగేవాడు. పెద్ద అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ తరఫున కబడ్డీ ప్లేయరు, రన్నింగ్లో కూడా చాలా ఆంధ్ర యూనివర్సిటీకి వాటికి పార్టిసిపేట్ చేశాడు. దురదృష్టవశాత్తు ఆఖరి రోజుల్లో డయాబెటీస్ వల్ల కాలు తీసేయవలసిన పరిస్థితి వచ్చి చాలా బాధపడ్డాడు. ఎనీవే ఇవాళ మిత్రులందరూ అతన్ని జ్ఞాపకం తెచ్చుకుని మన ఆఫీస్లో ఆయన గురించి 4 మాటలు చెప్పుకునే అవకాశం వచ్చి మాట్లాడుకున్నాం. అతని మరణం మేము చాలా మిస్ అవుతున్నాం. అంత క్లోజ్ ఫ్రెండ్. మాకు కానీ రాజాకి కానీ నాన్నగారి స్నేహితులంటే చాలా అభిమానం, చాలా గౌరవం. ఎప్పుడైనా సరే ఏదైనా పరిస్థితుల్లో అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు అంత స్థాయిలో కాకపోయినా ఖచ్చితంగా ఆయన లేని లోటు భర్తీ చేయడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాదంగి విషయానికి వస్తే ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యం సహకరించక ఇప్పుడు ఏదో ఒత్తిడికి గురయ్యి ఇబ్బంది పడుతూ ఉండేవారు. నా చిన్నప్పుడు నాన్నగారితో అత్యంత దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుల్లో నాదంగులు ఒకళ్ళు. వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సైన్స్ ముసుగులో ఖరీదైన కార్పొరేట్ మోసాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూడడం అన్యాయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైద్య విద్య పూర్తిగా కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని, వైద్య విద్యార్థులకు మానవ శరీర అవయవాలపైన, ఆరోగ్య సమస్యలపైన అధ్యయనం చేసే విధంగా పాఠ్యాంశాలను బోధించడం లేదని, ఖరీదైన వ్యాపార దృక్పథ కోణంలో వైద్య శాస్త్రాన్ని కార్పొరేట్ శక్తులు వశపరుచుకున్నాయని,
వైద్య సిలబస్ను సైతం వైద్య వ్యాపార సామ్రాజ్యానికి అనుగుణంగా విస్తరించే విధంగా విద్యార్థులకు వైద్య కళాశాలల్లో బోధనలు బోధిస్తున్నారని, రోగాలు తగ్గించడంపై సిలబస్ను బోధించకుండా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక రోగి నుండి లక్షల్లో కాసులు కురిసే విధంగా వాస్తవ వైద్య శాస్త్రానికే అంతుపట్టని వైద్య సేవలు రోగికి జరుగుతున్నాయని అన్నారు. ఒకేసారి ఒక చిన్న అనారోగ్య సమస్యపై రోగి ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి కార్డు రాయించుకుంటే చాలు. ఆ రోగి జీవించి ఉన్నన్నాళ్ళు ఏటా 3 సార్లు ఆ రోగి తప్పనిసరిగా ఆ ఆసుపత్రిని సంప్రదించే విధంగా వ్యూహాత్మక వైద్య సేవలు జరుగుతున్నాయని, అసలు పుట్టిన వైద్య శాస్త్రం నేడు లేదని, ఆ సిలబస్ను అగ్నికి ఆహుతి చేసేశారని, ఆ స్థానంలో కార్పొరేట్ మాఫియా తయారు చేసిన వైద్య శాస్త్రాన్ని అవపోషణ పట్టి అర్హత గల వైద్యులమంటూ వైద్యం చేస్తున్నారని, నేడు అనేక మందికి వైద్య శాస్త్రంపై అవగాహన లేకపోయినా చైనా, రష్యా సిలబస్ చదివామంటూ ఆ దేశ సర్టిఫికేట్లతో వైద్యులుగా చలామణి అయిపోతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారని, ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణపైన, సౌకర్యాలపైన, నిబంధనలపైన కనీస పర్యవేక్షణ లేకుందని, డిఎంఎన్హెచ్ఓ శాఖల పనితీరు అంతా అవినీతి కాసులు దండుకోవడంపై ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్య భద్రతా సౌకర్యాలపై లేకపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం ఆసుపత్రికి వెళ్లిన తరువాత ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటున్నాయని, వైద్య శాస్త్రంపై సరైన అవగాహన లేని రోగి తరపు వారు కార్పొరేట్ వైద్యులు చెప్పిన మెడికల్ కార్పొరేట్ భాషతో అర్థం కానిది అర్థమయ్యేది కలిపి వారికి అర్థమయ్యిందనే విధంగా తృప్తిపరిచి వారిని ఆర్థికంగా దోచుకుంటున్నారని, కార్పొరేట్ ఆసుపత్రికి మేలు జరిగే విధంగా రోగి కుటుంబ సభ్యులతో అత్యంత గౌరవంగా, మర్యాదగా మెలిగి రోగి వారు అనుకున్న విధంగా డబ్బును లాక్కుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వైద్యులకు రోగికి మెరుగైన వైద్య సేవలు అందించటంలో కన్నా మంచి ఆప్యాయతతో గల మాటలతో ఆసుపత్రి యాజమాన్యంకు లాభం చేకూర్చే మాటలను తర్ఫీదు పొందుతూ వారు సమిష్టిగా లాభపడుతున్నారని, నేడు రోగికి బాధ్యతతో కర్తవ్యంగా వైద్య సేవలు అందించే వైద్యులు అతి తక్కువ మంది ఉన్నారని, సమాజంలో నేడు ప్రతి మనిషి 99.99% ఏదో ఒక టాబ్లెట్ వేసుకోకుండా లేరని, అందుకు కార్పొరేట్ సిలబస్తో వైద్యులు కాబడిన వైద్యులే కారణమని, కాలం చెల్లిన మందుల కంపెనీలకు సంబంధించిన మందులను రోగికి అందిస్తూ రోగాలు పెరగటానికి కారకులవుతున్నారని, భగవంతుడితో సమానమైన వైద్య వృత్తిలోనూ వైద్య శాస్త్ర బోధనలోనూ మానవత్వంతో కూడిన మెరుగైన సంస్కరణలు రావాలని, అప్పుడే వైద్యంకు విశ్వవ్యాప్తంగా ఆశీస్సులు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. వైద్య శాస్త్రాన్ని ఏళ్ల తరబడి చదివి కూడా ప్రతి చిన్న చిన్న కారణాలకు రక్త పరీక్షలకు వైద్యులు సూచించటం రోగులకు ఖరీదైన ఆర్థిక భారంగా మారిందని, ఒక్కొక్క రక్త పరీక్ష కేంద్రంలో ఒక్కొక్క ధర ఉంటుందని, రక్త పరీక్ష నమూనా విధానం ఒక్కటే అయినప్పటికీ ల్యాబొరేటరీల్లో రకరకాల ధరలతో రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సంబంధిత అధికార యంత్రాంగం కూడా అవినీతి ముడుపులతో చోద్యం చూస్తూ రోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని, సైన్స్ ముసుగులో కార్పొరేట్స్ రూపొందించిన సిలబస్ను యువ వైద్యుల బుర్రల్లోకి ఎక్కిస్తూ వైద్య శాస్త్రాన్ని ఖరీదైన కార్పొరేట్ మెడికల్ మాఫియాకి తాకట్టు పెట్టేశారని, కంటిరెప్ప, నాడి, నాలుక, గోర్లు పరీక్షించి రోగం చెప్పగలిగే ఆనాటి వైద్యులు నేడు ఒక్కరూ కూడా లేరని, ఆనాటి వంటింటి భామలకు తెలిసిన రోగం నయం చేయగల చిట్కాలు కూడా నేటి వైద్యులకు తెలియదని, భారతదేశంలో వైద్యం భూత వైద్యం కన్నా ప్రమాదంగా మారిందని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో, ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాం, అవి ఇచ్చాం, ప్రజలకి చాలా మేలు చేస్తున్నాం అని రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది. ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. త్రాగే నీరు దగ్గర నుంచి గాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు, అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది. వీటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబుల్లి కబుర్లన్నీ కూడా మనిషి బ్రతకడానికి పనికి రావడం లేదు. ఈరోజు ఒక టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లో, లివర్ టెస్ట్లో, అలాగే ట్రైగ్లాసిస్, HbA1c ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మరలా ఇంకో ల్యాబ్కి వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది. మేము గవర్నమెంట్ని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ల్యాబొరేటరీ టెస్టులు అన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి, ఒక నియంత్రణ పెట్టండి. ప్రతిదానికి ఈ రేటు
కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయండి. ఎందుకంటే ఈ ల్యాబొరేటరీ టెస్టులతోని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లోని ప్రజలు విపరీతంగా దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు పోతుంది, అలాగే వాళ్ళ కష్టాజితం సుమారు 2-3 నెలలు సంపాదించుకున్న కష్టాజితం అంతా ఆ ఒక్కరోజు వాళ్ళకి దారబోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి జనం చాలా తక్కువ. కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసేటటువంటి డాక్టర్లు లేరు. ఉన్నా వాళ్ళు జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఆ డాక్టర్లు ఉన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లు అని చెప్పుకుంటారు. వాళ్ళు చేసే ఉద్యోగం కూడా 1 గంట దాటితే హాస్పిటల్లో ఉండరు. కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. మీరు ఒక పక్కనే పథకాలు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ మరో పక్కనే ప్రజల కష్టాజితాన్ని శ్రమని దోచుకోవడానికే ప్రభుత్వాలు. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అంతే. ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, అలాగే 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ప్రజలకు సేవలు ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను క్వారీ యజమానులు వెంటనే పూడ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నికైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్కు అన్ని పార్టీల నాయకులకు వినతి పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు బర్రె కొండబాబు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రాంత అభివృద్ధి మన బాధ్యత అన్నారు. ప్రమాదకరంగా ఉన్న రాజమండ్రి క్వారీ గోతుల్లో నిలిచిన నీటిని తోడి పూడ్చుతామని, గోతుల వద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని క్వారీ యజమానులు గతంలో అంగీకరించారని, కానీ ఇంతవరకు కార్యాచరణ జరగలేదని విమర్శించారు. దీనికోసం నగరపాలక సంస్థ, మైన్స్ విభాగం, రెవెన్యూ, పోలీస్ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని కోరారు. అలాగే సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో 70 అడుగుల లోతున ఉన్న క్వారీ గోతుల్లో ప్రమాదాలు నివారించేందుకు మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే రాత్రిపూట చీకట్లో ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడిపోకుండా మరికొన్ని స్తంభాలు వేసి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కొండబాబు కోరారు. 2011 నుంచి తాము ఈ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తున్నామని, హైకోర్టులో పీల్ వేశామని, లోకయుక్తను ఆశ్రయించామని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పును కూడా క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని, అందువల్లే ప్రమాదాలు, మరణాలు ఆగడం లేదన్నారు. మండిపడ్డారు. నెల రోజుల్లో చర్యలు చేపట్టకపోతే ఇక తాడో పేడో తేల్చుకుంటామని బర్రె కొండబాబు హెచ్చరించారు. గతంలో ఒకసారి క్వారీ గోతుల్లో దిగి నిరసన దీక్ష చేస్తానని, అవసరమైతే మళ్లీ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సున్నంబట్టి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ, కార్యదర్శి బాబురావు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కె వెంకటేశ్వరరావు, నాగేంద్ర పాల్గొన్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాలో ఏదైతే ఉందో క్వారీ గోతులు పూడ్చాలని చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక పక్కనే ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం, మరో పక్కనే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. ప్రజా పోరాటం, న్యాయ పోరాటం చేసే దాంట్లో మేము చెప్పేది ఏంటంటే, ఒకటి ప్రమాదకరంగా మారినటువంటి క్వారీ గోతులను పూడ్చాలి, లేదా ఆ నీరన్నా బయటకు తోడాలి, ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది. రెండోది ఏంటంటే, ఆ సున్నంబట్టికి వెళ్ళి రోడ్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు, అది మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ రోడ్డు క్వారీ గోతుల కింద తవ్వేయడం జరిగింది. అది 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు, కనీసం ఒక 3 అడుగులు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదేవిధంగా సున్నంబట్టి రోడ్లోనే లైట్లు కమిషనర్ గారు గతంలో ఒక 7,80,000 పైచీలకు పెట్టి లైట్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా లైట్లు వేయడమే కాకుండా అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో అందాక మైనర్ రిపేర్లు అన్నా చేయించి ప్రమాదాలు నివారించాలన్నది. అదేవిధంగా ఆ క్వారీలకు వెళ్ళే దారిలో ఆ క్వారీ గోతులో 70 అడుగుల లోతు బైకుల ద్వారా వచ్చేవాళ్ళు కిందకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు. అది ప్రమాదభరితంగా అటు సైడ్ మారింది. ఇటువైపు సుబ్బారావు నగర్ చూస్తే సుబ్బారావు నగర్లో కూడా క్వారీ గోతులు పూర్తిగా ఊరు పక్కల్లో వచ్చేసి ఆ ఇళ్ళు కూడా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనపడతా ఉంది. అదేవిధంగా సుబ్బారావు నగరే కాదు, క్వారీ ఏరియా అంతట్లోనూ కూడా
అక్కడ ఈగలు దోమలు పుట్టుకొచ్చి విపరీతంగా మలేరియా, డయేరియా, పైలేరియా, డెంగ్యూ వ్యాధులు లాంటివి ప్రబలుతూ ఉన్నాయి. ఆ నీరు నిలవ ఉండిపోయినందువల్ల ఎక్కడన్నా వాటర్ సంబంధించి వాడుకోవడానికి చూడాలనుకున్నప్పటికీ కూడా ఆ పొల్యూషన్ నీరైపోయి అక్కడ పూర్తి స్థాయిలో మనుషులకి అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రమాదకరంగా మారింది కాబట్టి దీన్ని పూడ్చాలా, లేదంటే వాటర్ బయట తోడాలా, లేక కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా మరి హైకోర్టులో వేసాం. 2011లో లోకాయుక్త వేసాం, తర్వాత 12లో రిట్ పిటిషన్ వేసాం. మళ్ళీ 2019 రాబోయేటప్పటికి హైకోర్టులో పిల్లేయడం జరిగింది. ఇలాగా ఎన్ని చేసినప్పటికీ కూడా న్యాయ పోరాటం జరుగుతున్నప్పటికీ, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. అంచేత మేమేం చెప్తున్నాం అంటే, ఒకటి మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మైన్స్ వాళ్ళు, రెండోది మున్సిపల్ అధికారులు, ఆ తర్వాత పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ సమస్య పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉందనేది చెప్తున్నాం. సిబ్బంది నిరంతర కృషితో బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లామని ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత్ రామారావు అన్నారు. ఆదివారం స్థానిక గౌతమి ఘాట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో జరిగిన బ్యాంకు 106వ మహాజన సభ ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కోళ్ల బాబు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా అభివృద్ధి పదంలో ముందు ఉన్న బ్యాంకుకు ఈ ఏడాది నిరర్ధక ఆస్తులు జీరో రావడం సంతోషకరమని వెల్లడించారు. మిగిలిన బ్యాంకుల కంటే అతి తక్కువ సిబ్బందితో ఉన్నప్పటికీ మంచి ఫలితం సాధ్యపడిందన్నారు. తక్కువగా ఉన్న సిబ్బంది బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు శ్రమించడం మూలంగా ఇది సాధ్యమైందన్నారు. బ్యాంక్ గ్రాస్ బెనిఫిట్ 2.46%, 2.46% వచ్చిందని, గతంలో 10%గా ఉన్న డివిడెండ్ను 11%కి పెంచామని తెలిపారు. సమావేశంలో బ్యాంక్ సీఈఓ పాలకోడేటి రమణకుమార్, బ్యాంక్ వైస్ ఛాన్సలర్ గేడి పోతురాజు, బ్యాంక్ డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాసరావు, అందానపల్లి సత్యనారాయణ, కటారి శ్రీనివాస్ కన్నా, నారపురెడ్డి సన్ని, జామి వెంకట రమణమూర్తి, పొడిపిరెడ్డి శివ, పంచకట్ల శివప్రసాద్, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్ రావు, రెడ్డి సూర్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 106వ సాధారణ మహాజన సభ ఈరోజు జరగడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఖాతాదారులు, సభ్యులు, శ్రేయభిలాషులు అందరూ కూడా వచ్చి సభను జయప్రదం చేశారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా 3400 మంది సభ్యులు రావడం జరిగింది మీటింగ్కి. వాళ్ళందరూ కూడా బ్యాంకు అభివృద్ధికి మంచి మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచనల్ని పాలకవర్గం, సిబ్బంది కలిపి మేము తప్పనిసరిగా పాటించి బ్యాంకును మంచి అభివృద్ధి చేయడానికి మేమందరూ కూడా సహకరిస్తాం. మేమందరూ కష్టపడతామని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున 23వ తారీఖున సాధారణ మహాజన సభ పెట్టడం, దేనికి యాక్చువల్గా సెప్టెంబర్లో పెట్టాలి జనరల్ బాడీ. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం జూన్ 30 తారీఖు లోపల జనరల్ బాడీ పెట్టి మా ఆడిట్ జరిగింది ఆమోదం తెలపాలి. అందువలన జూన్ 30 లోపల జనరల్ బాడీ పెట్టేసి మా బడ్జెట్ని ఆడిట్ గారు ఇచ్చిన ఆమోదం తెలిపేసి రిజర్వ్ బ్యాంక్ పంపిస్తాం జరుగుతుంది. అందువలన జూన్ నెలాఖరులో అందరూ అన్ని బ్యాంకుల వారు కూడా జూన్ నెలలో పెట్టడానికి నిర్ణయించుకొని ఈ రోజున సాధారణ మహాజనం పెట్టడం జరిగింది. ఈ వచ్చిన కస్టమర్లు అందరికీ కూడా మా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ, వాళ్ళు మాకు ఈ రోజున బాగా సహకరించారు. అన్ని విధాలకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. సార్, బ్యాంక్ పెట్టి 106 సంవత్సరాలు అయింది. ఇది 106వ మహాజన సభ చాలా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు బ్యాంకు కూడా చాలా అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా బాగా పురోగతి సాధించింది. డిపాజిట్లు, లోన్లు అన్నీ కూడా బాగా పెరిగాయి. ఎన్పిఏ వచ్చి నెట్ ఎన్పిఏ 0 అయ్యింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే మొదటిసారి. ఇది బ్యాంకుకి చాలా గర్వకారణం. అలాగే మనకి సభ్యత్వం కూడా ఈ సంవత్సరం 330 మంది దాకా కొత్త సభ్యులు చేరటం, 96 లక్షల దాకా సభ్యత్వ రుసుము కూడా వాళ్ళు కట్టి బ్యాంక్ పురోగతికి బాగా సహాయం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు వారి నిర్దేశించినటువంటి అన్ని ప్రమాణాల్లోనూ బ్యాంకు అన్నీ కూడా అచీవ్మెంట్ చేయడం జరిగింది. బ్యాంకు మంచి పురోగతిలో నడుస్తుంది. ఇక రాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా 11% డివిడెండ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అదంతా కూడా ఈ నెలాఖరులోగా
సభ్యుల యొక్క సేవింగ్స్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఏ సభ్యులకైతే సేవింగ్స్ ఖాతాలు లేవో వాళ్ళందరూ కూడా వచ్చి వెంటనే ఈ ఖాతాలు ఓపెన్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ముఖంగా మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టిందని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 24 అర్జీలను స్వీకరించామని అన్నారు. ఈ సందర్భంగా కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, భూ ఆక్రమణ, రోడ్లు తదితర సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమండ్రి సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ని హోటల్ జగదీశ్వరిలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు అభినందించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ కేబినెట్ భేటీ, 5 కీలక హామీలకు ఆమోదం. విదేశీ విద్య పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షం. పనుల్లో దిగాం, కూటమిగానే పనిచేస్తాం. ఒత్తిడులు, ఆంక్షలు, వేధింపులు ఉండవు. గత ప్రభుత్వ తప్పులను మాత్రం చూపించి తీరుతాం. మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ముక్కుసూటితనం, హాస్యం, స్నేహతత్వం, క్రీడా స్ఫూర్తి నాథ్ సొంతం. కుంపట్ల అమర్నాథ్ సంస్మరణ సభలో పలువురు నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.